నేను కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు అప్పుడు కార్పొరేషన్ ఎండీగా ఉన్న ప్రదీప్ కుమార్ ఫీల్ అయ్యాడు. అమ్మో ఈయన వస్తున్నాడు చైర్మన్ గారు. వల్లవాన్ గారికి చెప్పాడు, లేదులే మెల్లోడు. ఇప్పుడు నేను చెప్పేది మనం వీ షుడ్ నో వెన్ యూఆర్ ఎ చైర్మన్ ఆర్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్ or when you are a minister, when you are holding an official position, when you are a minister, you are holding a official position అప్పుడు you should know your own restrictions. Yes, మీరు చేయాల్సిందే చెప్పాల్సిన ప్లేస్ వేరే ఉన్నాయి, చేయాల్సిన పద్ధతి వేరే ఉంది. ఏదో అనకూడదు, పిచ్చోడి చేతికి రాయించినప్పుడు వాడు ఇష్టం వచ్చిన కొడతారంటే అది పిచ్చోడు అంట. విరాజ్ ఇక్కడేంటి క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీరు. క్యాబినెటే కాదు, పోయి యూ టెల్ సీఎం ఆర్ ఒక మంత్రి గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి. ఆయన నీ దగ్గర రానవసరం లేదు, పోయి కూర్చొని మాట్లాడండి, తప్పేం లేదు కదా. యువర్ ఆల్ కలీగ్స్. లేకపోతే క్యాబినెట్లో డిస్కస్ చేయండి, బాగా డిస్కస్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ రాంగ్ స్టిక్ ఆన్ టు దట్. చేయాలి. అందులో ఈయన కనీసం పవన్ కళ్యాణ్ నాట్ ఎలక్టెడ్ ఫ్రమ్ పబ్లిక్. ఈయన ఎక్కడికి గెలిచాడు అసలు? అతనికి నోటికి మనం చూసామండి, ఆయన కొన్ని ఛానల్స్లో చూసాం, ఆయన షోలు జబర్దస్త్లో ఎక్కువ నాగబాబు గారు దవే మాట్లాడే పద్ధతి కూడా ఏదోగా ఉండేది. నాకు ఐ హ్యాడ్ మై ఓన్ ఇన్హిబిషన్స్. ఆయన రేపు వాళ్ళ ఎమ్మెల్సీ ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ మరి ఏమవుతాడో మన అంటే లెట్ us నాట్ గో ఇన్ టు దట్ లెవెల్. ఈయన వెదర్ ఈ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోంచి వచ్చారు కాదు, కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్చుకోవాలి. నువ్వు మీ ఇంటి పార్టీ అది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, పార్టీలో ఎవరేం మాట్లాడరు. బట్ వెన్ యూ కమ్ టు ద గవర్నమెంట్ యూ కెనాట్ డూ ద సేమ్. అది ఆయన నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే మనం కోయలేషన్ దెబ్బతిందో లేకపోతే కొద్ది తినదో అది వేరే సంగతి, కానీ ఇలా డిస్టర్బెన్స్ వస్తే యాజ్ ఎ హోల్ ఆంధ్రప్రదేశ్ నష్టం. ఎందుకంటే గుంటనక్కలు చాలామంది కాసుకొని ఉంటారు ఈ ఎట్ట తొక్కాలనేది. ఇప్పుడు ఇన్ ఫోర్సిబుల్ ఫ్యూచర్ ఈ అలయన్స్ని బీట్ చేసే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకా అనదర్ 1 or 2 terms ఇలాగా మనం డిస్టర్బ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలియదు. ఎస్ యూ హ్యావ్, మీరు అన్నట్టుగా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ మీ యొక్క అప్రహెన్షన్ కానివ్వండి, మీ డౌట్లు, రిజర్వేషన్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు. టాక్ టు ద సీఎం ఆర్ ఇన్ టు ద క్యాబినెట్. సీ దట్ మీరు కరెక్ట్ అనుకుని ఫీల్ అయ్యేది డిస్కస్ చేసి అయ్యేటట్టు చేయండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.